నమస్కారం. ధనస్సు రాశివారికి మరియు భక్తి టీవీ ఆస్ట్రాలజర్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ధనస్సు రాశివారికి రాబోయే ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మే 31 నుండి జూన్ 3 వరకు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినబోతున్నారా? మీ కష్టాలకు ఫలితం దక్కబోతోందా? మీ జీవితంలో ఆగిపోయిన ధనం, నిలిచిపోయిన పనులు, ఆలస్యమైన అవకాశాలు ఒక్కసారిగా ముందుకు కదలబోతున్నాయా? లేకపోతే మీకు తెలియకుండా మీ చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయా? ఈ 4 రోజులలో గురుగ్రహం, శనిగ్రహం మరియు కుజగ్రహాల ప్రత్యేక ప్రభావం ధనస్సు రాశివారి జీవితంలో కీలక మార్పులకు సంకేతాలిస్తోంది. కుటుంబంలో ఆనందమా? ఉద్యోగంలో ప్రమోషనా? వ్యాపారంలో భారీ లాభమా? ప్రేమ జీవితంలో కొత్త మలుపా? లేక శత్రువులపై అద్భుత విజయమా? ఈ వీడియోను చివరి వరకు చూస్తే ధనస్సు రాశివారికి ఏ రోజు అత్యంత అదృష్టవంతమైనదో, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలో, ఏ దేవాలయాన్ని దర్శిస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయో మరియు మీ జీవితాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని కూడా తెలుసుకోబోతున్నారు. అందరికీ నమస్కారం. ఓం శక్తి. గుబ్బలమంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంలో మీకు పురాతన పద్ధతిలో తమలపాకుపైన అంజనం వేసి మీ సమస్య మూలాలను గుర్తించి తగిన శాంతి చేస్తారు. కేవలం 11 రూపాయల నామమాత్రపు గురుదక్షిణతో మీకు పూర్తి జ్యోతిష్యం చెప్పబడుతుంది. వెంటనే కింద ఉన్న నంబరును సంప్రదించి సులభమైన పరిష్కారం పొందండి. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 4 రోజులలో జరిగే ఒక చిన్న నిర్ణయం మీ రాబోయే నెలల భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఆలస్యం చేయకుండా ధనస్సు రాశివారి జీవితంలో మే 31, జూన్ 1, 2, 3 తేదీలలో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి వరకు పోరాడే శక్తి ఉంటుంది. వీరు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కుటుంబం గురించి, తమ వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చెయ్యాలంటే ముందుగా వెళ్లేది ధనస్సు రాశివారే. కాని కొన్నిసార్లు తమ మంచితనం వల్లే మోసపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ మధ్యకాలంలో మీ మనసులో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచన నడుస్తోంది. కొందరు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారు, కొందరు వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారు, మరికొందరు కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా సరిగ్గా లేకుండా గడుపుతున్నారు. మే 31 నుండి జూన్ 3 వరకు గ్రహస్థితులను పరిశీలిస్తే మీ జీవితంలో నిలిచిపోయిన విషయాలు మెల్లగా కదలడం ప్రారంభమవుతుంది. గురుగ్రహం మీకు మానసిక ధైర్యాన్నిస్తోంది. శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షిస్తోంది. కుజుడు మీలో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో కొన్ని విషయాలు మొదట కష్టంగా కనిపించినా చివరికి మీకు ఉపయోగపడేలా మారతాయి. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మీను సంప్రదించే అవకాశం కనిపిస్తోంది. మీకు రావలసిన డబ్బు గురించి కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలు తర్వాత సమస్యలు తీసుకురావచ్చు. మీ రాశిపై దైవ అనుగ్రహం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే గతంలో కంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపబోతున్నాయి. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో కుటుంబం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఇంట్లో కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలపై వచ్చిన దూరం క్రమంగా తగ్గుతుంది. కొందరికి కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి సహాయం లభించవచ్చు. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఈ సమయంలో మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అందుకే ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. మీ సలహా వల్ల ఒక కుటుంబ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రేమలో ఉన్న ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగపూరితంగా ఉంటాయి. మీరు ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు తొలగి సంబంధం బలపడుతుంది. పెళ్లికోసం ఎదురుచూస్తున్న వారికి సంబంధాల విషయంలో కొత్త చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్రణాళికలు, డబ్బు విషయాలు మరియు కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది. ఈ సమయంలో మీకు ఒక పెద్ద మనిషి నుండి లేదా గురువులాంటి వ్యక్తి నుండి విలువైన సలహా లభించవచ్చు. ఆ సలహా భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. కొందరు ధనస్సు రాశివారు పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాంటి ప్రయాణాలు మీ మనస్సుకు ప్రశాంతతను తీసుకువస్తాయి. ఉద్యోగం చేసే ధనస్సు రాశివారికి
ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారవచ్చు. మీరు చేసిన కష్టాన్ని అధికారులు గమనించే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా సమాచారం రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు పరిచయమయ్యే అవకాశముంది. ముఖ్యంగా వస్తువుల కొనుగోలు విక్రయాలు, నిర్మాణ రంగం, విద్యారంగం మరియు ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో కూడా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్న పని ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే శరీర అలసట, నిద్రలేమి మరియు తలనొప్పి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. అందుకే సమయానికి భోజనం చెయ్యాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. ఈ 4 రోజుల్లో ఉదయం సూర్యోదయం సమయంలో బయట నడవడం మీకు మంచి శక్తినిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే గురువారం రోజు పసుపురంగు పువ్వులతో గురుగ్రహానికి ప్రార్థన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ ఆలయాన్ని దర్శించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. మీ జీవితంలో నిలిచిపోయిన ఒక ముఖ్యమైన విషయం జూన్ మొదటి వారంలో ముందుకు కదిలే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం, అవకాశం లేదా సమాచారం ఈ కాలంలో అందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా లభించే యోగం ఈ 4 రోజులలో స్పష్టంగా కనిపిస్తోంది. ధనస్సు రాశి వారిలో చాలామంది ప్రస్తుతం ఏదో ఒక సమస్యతో పోరాడుతున్నారు. కొందరు అప్పుల భారం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు కుటుంబ ఆస్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకొందరు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ 4 రోజులలో శని ప్రభావం కారణంగా కొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. కోర్టు కేసులు లేదా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులు ఉన్నవారు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. తొందరపడి సంతకాలు చెయ్యకండి. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచిస్తున్నవారు పెద్దల సలహా తీసుకోవాలి. మీకు రావాల్సిన డబ్బు విషయంలో కొంత పురోగతి కనిపించవచ్చు. అప్పు ఇచ్చినవారు తిరిగి చెల్లించే ప్రయత్నం చెయ్యవచ్చు. కొందరికి పాత భూమి లేదా ఇంటికి సంబంధించిన శుభవార్తలు వినిపించవచ్చు. అయితే కోపంతో చేసే నిర్ణయాలు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో సహనం మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. మీ శత్రువులు మీ బలహీనత కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మీ రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. మీరు నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళితే విజయం మీ వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశికి గురుగ్రహం అధిపతి కావడం వల్ల దైవభక్తి సహజంగా ఎక్కువగా ఉంటుంది. ఈ 4 రోజులలో ఆధ్యాత్మికంగా మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. కొంతకాలంగా మనసులో ఉన్న ఆందోళనలను తగ్గించుకోవడానికి దేవాలయ దర్శనం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గురువారం రోజు గురుభగవానునికి ప్రార్థన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి పసుపు రంగు వస్త్రం ధరించడం శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో పసుపు దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. వారి పాదాలకు నమస్కారం చేయడం వల్ల గ్రహదోషాల ప్రభావం కొంత తగ్గుతుంది. హనుమాన్ స్వామి ఆలయాన్ని దర్శించి బెల్లం సమర్పించడం మంచిది. కొందరు ధనస్సు రాశివారు జీవితంలో ఎందుకో తెలియని నిరుత్సాహంతో బాధపడుతున్నారు. అలాంటివారు ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని తమ ఇష్టదైవాన్ని ధ్యానం చెయ్యాలి. పేదవారికి అన్నదానం చెయ్యడం ద్వారా అనేక అడ్డంకులు తొలగే అవకాశముంది. గురువులు, ఉపాధ్యాయులు మరియు వృద్ధులను గౌరవించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఈ 4 రోజులలో మీరు చేసే మంచి పనులు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో పెద్ద లాభంగా తిరిగి వచ్చే యోగం కనిపిస్తోంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు దైవం మీకు కొన్ని సంకేతాలు చూపించే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ కాలంలో జరిగే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించడం మంచిది. ఉద్యోగం చేసే ధనస్సు రాశివారు ఈ 4 రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కష్టం గుర్తించే సమయం దగ్గర పడుతున్నప్పటికీ కొందరు వ్యక్తులు మీ పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా అందరూ మీ మంచిని అర్థం చేసుకోలేరు. అందుకే కార్యాలయంలో అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడటం మంచిది. మీ ఆలోచనలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అందరితో పంచుకోవద్దు.
మీ పనితీరును గమనిస్తున్న ఒక అధికారి మీకు భవిష్యత్తులో మంచి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు. కొంతకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి దూర ప్రాంతాల నుండి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం ధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో ఉన్న కొందరు వ్యక్తులు తమ స్థానాన్ని మార్చుకోవాలని లేదా వేరే శాఖకు వెళ్లాలని ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ సహనం చివరికి మీకు మంచి ఫలితాన్ని అందించే పరిస్థితి కనిపిస్తోంది. వ్యాపారం చేసే ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు అవకాశాలు మరియు పరీక్షలు రెండూ కలిపి కనిపిస్తున్నాయి. మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యాపార ప్రతిపాదన లాభదాయకం కాకపోవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కొత్త భాగస్వామ్యాలు ప్రారంభించే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొందరు వ్యాపారస్తులకు కొత్త ప్రాంతాల్లో వ్యాపారం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, వ్యవసాయం, విద్య, నిర్మాణ రంగం మరియు ఆన్లైన్ వ్యాపారాలకు సంబంధించిన వారికి మంచి కదలికలు కనిపిస్తున్నాయి. మీ వద్ద ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కొందరికి పాత బాకీలు వసూలు కావచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత దాచుకోవడం మంచిది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రెండుసార్లు ఆలోచించాలి. కేవలం ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకోకండి. మీ అనుభవాన్ని నమ్మండి. కొందరు ధనస్సు రాశివారికి భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడిన వారికి ఇప్పుడు కొంత స్థిరత్వం కనిపించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారకపోయినా మెరుగుదల దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనస్సు రాశికి చెందిన విద్యార్థులు ఈ 4 రోజులలో తమ దృష్టిని చదువుపైనే ఉంచాలి. మనసు చాలా విషయాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్, స్నేహితులు లేదా ఇతర వ్యాపకాల వల్ల సమయం వృధా అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వార్త వినే అవకాశం ఉంది. కొందరికి ఇంటర్వ్యూలు, మరికొందరికి ఉద్యోగ అవకాశాల గురించి సమాచారం రావచ్చు. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి పత్రాల పని ముందుకు కదిలే అవకాశం ఉంది. కొంతకాలంగా ఆగిపోయిన వీసా, పాస్పోర్ట్ లేదా ఇతర అనుమతులకు సంబంధించిన విషయాలలో పురోగతి కనిపించవచ్చు. కొందరు యువత తమ జీవితంలో కొత్త మార్గాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి సమయంలో తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే ఏ అవకాశాన్ని చిన్నదిగా భావించి వదిలేరకండి. ధనస్సు రాశివారు ఈ కాలంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం ఇచ్చే చిన్న చిన్న హెచ్చరికలను కూడా పట్టించుకోవాలి. ఎక్కువసేపు నిద్రపోకపోవడం, భోజనం ఆలస్యంగా చేయడం, నీరు తక్కువగా తాగడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. కొందరికి కాళ్ల నొప్పులు, వెన్నునొప్పి లేదా కీళ్ల సమస్యలు కనిపించవచ్చు. వృద్ధులు ఆరోగ్య పరీక్షలను వాయిదా వేయకుండా చూసుకోవాలి. ప్రయాణాల విషయంలో శుభసూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణం చెయ్యాలనే ఆలోచన రావచ్చు. కొందరు ధార్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి ఆలయాలు, సాయిబాబా మందిరాలు, హనుమాన్ ఆలయాలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం మంచిది. గురువారం రోజు పసుపు పువ్వులతో దేవుడికి పూజ చేయడం శుభప్రదంగా ఉంటుంది. పేదవారికి ఆహారం అందించడం వల్ల అడ్డంకులు తగ్గే అవకాశం ఉంది. ఇంటి ముందు పక్షులకు గింజలు వేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. కొందరు ధనస్సు రాశివారు గత కొన్ని నెలలుగా మానసికంగా భారంగా ఫీలవుతున్నారు. అలాంటివారు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం ప్రారంభిస్తే మానసిక బలం పెరుగుతుంది. ఈ 4 రోజులలో మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు సాధారణంగా కనిపించినా భవిష్యత్తులో అవే మీ జీవితానికి కొత్త మార్గాన్ని చూపించే అవకాశాలు కలిగి ఉంటాయి.